హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన వచ్చేసింది. తాజా సమాచారం అయితే చూద్దాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటనకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. దీనికి సంబంధించి ఆర్థిక ప్రయోజనాలు మరియు ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల సాధన కోసం ఉద్యమమే సరైన మార్గమని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశం అనేది అత్యంత కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో పలు బిల్లులను ఆమోదించి వాటిని ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి పలు సమస్యలపై చర్చ జరిగే అవకాశమే ఉంది. ముఖ్యంగా మధ్యంతర భృతికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలాఖరులోపు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల కోసం పోస్టాఫీసు అధిక వడ్డీతో కూడినటువంటి ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సో, దీన్ని రిటైర్డ్ ఉద్యోగులు గమనించవలసిందిగా సూచించడమైనది. ఇక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే మధ్యంతర భృతి ఐఆర్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నెలాఖరులోపు ప్రకటన మధ్యంతర భృతికి సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెలాఖరులోపు వెలువడే అవకాశం ఉందని సమాచారము. మంత్రివర్గ సమావేశం రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో కీలకం కానుంది. ఇందులో పలు బిల్లులకు ఆమోదం తెలిపి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశమైతే ఉంది. శాసనసభ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై చర్చ జరిగే అవకాశమైతే ఉంది. ఉద్యమ బాట దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమమే సరైన మార్గమని కొందరు భావిస్తూ ఉన్నారు. పోస్టాఫీస్‌లో కొత్త పథకమండి. రిటైర్డ్ ఉద్యోగుల కోసం పోస్టాఫీసు అధిక వడ్డీతో కూడిన ఒక కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. గమనించగలరు.